నమస్తే, నా పేరు సుజాత కాజా. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మీకు ఇప్పుడు ఒక ఫోటో చూపించబోతున్నాను. అంటే ఒక సరైన నాయకుడిని కనుక ప్రజలు ఎన్నుకుంటే అతను యువతని ఏ విధంగా ప్రోత్సహిస్తాడు, యువతలో ఉన్న ప్రతిభని, నైపుణ్యాన్ని ఏ విధంగా గుర్తిస్తాడు, ఏ విధంగా ఎంకరేజ్ చేస్తారు అనడానికి మీకు ఒక చిన్న ఉదాహరణ. సంతోష్ బోర్సా ఈ వ్యక్తి 2018లో అంటే జనసేన పార్టీ పెట్టిన తర్వాత పోరాట యాత్రలో భాగంగా శ్రీకాకుళం ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు సందర్శించారు. దాని తర్వాత 2018లో పవన్ కళ్యాణ్ గారికి ఏటికొప్పాక బొమ్మలు తయారు చేసి ఆ అబ్బాయి బహుమతిగా ఇవ్వడం జరిగింది. అంటే ఎంతో అరుదైన కళ ఏటికొప్పాక బొమ్మలు. అంటే మనం చూస్తుంటాం నాట్యం చేస్తున్న బొమ్మలు, అలాగే దేవతా విగ్రహాలు, ఎన్నో రకాల ఏటికొప్పాక బొమ్మలు మనం పూర్వం నుంచి మన ఇళ్లల్లో బొమ్మల కొలువుల్లో ఒకానొక స్పెషల్ అట్రాక్షన్ ఏటికొప్పాక బొమ్మలు. అవి ఎక్కడ తయారవుతాయి మనకి చాలామందికి అవగాహన లేదు. మన ఇళ్లల్లో ఉండేవి, కానీ అవి ఎక్కడ తయారవుతాయి, వాళ్ళ కళాకారులు ఎవరు, వాళ్ళకు వస్తున్న ప్రాధాన్యత ఏంటన్నది ప్రజలకి చాలామందికి అవగాహన లేదు ఇంతకుముందు వరకు. ఇటువంటి అరుదైన కళని పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారికి బర్త్డే సందర్భంగా 2023లో ఈ సంతోష్ అనే వ్యక్తి ఈ బొమ్మల్ని బహుమతి ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్గా ఆ అబ్బాయి, ఆ కళాకారుడు ఆ బొమ్మలు తీసుకుని వచ్చి బహుమతిగా ఇచ్చిన తర్వాత అప్పటి వైసీపీ ప్రభుత్వం అతని మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతూ కేవలం ఈ వృత్తి మీద మాత్రమే ఆధారపడి జీవించే ఆ కుటుంబాన్ని ఎన్నో తిప్పలు పెట్టారు. వాళ్ళకి శాంక్షన్ అయిన ఇళ్ళు కూడా రద్దు చేశారు, ఎటువంటి కారణాలు లేకుండా. కేవలం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి బహుకరించడానికి ఒకే ఒక్క ఉద్దేశంతో. అంటే యువతని అప్పటి ప్రభుత్వాలు ఏ రకంగా ఉపయోగించుకున్నాయి, అతనిలో ఉన్న ఒక కళ, ఒక స్కిల్, అటువంటిది దాన్ని ఉపయోగించుకోవాలి, దానికి ఇంకా మెరుగులు దిద్దాలి, ప్రోత్సాహం ఇవ్వాలి. అటువంటిది చేయాల్సిన ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలు చేపట్టాయి. ఇప్పుడు అదే కళాకారుడికి మొన్న జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏటికొప్పాక శకటానికి బహుమతి దొరికింది. ఆ అబ్బాయి రూపొందించిన శకటమే అక్కడ ప్రదర్శించడం జరిగింది. చూడండి, ఇప్పుడు ఒక ప్రభుత్వం యొక్క నిరసనలు, అణిచివేతలు ఎదుర్కొన్న యువకుడు ఈరోజు బహుమతి పొందాడు నేషనల్ లెవెల్లో. అంటే మీరు ప్రభుత్వాలు యొక్క పనితీరు కానీ, వాళ్ళ యొక్క వ్యవహరించే తీరు కానీ ప్రజల జీవితాల మీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తుందనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. మన రాష్ట్రంలో యువతకి ఒక నైపుణ్యానికి కొదవలేదు. టెక్నికల్గా కానీ, ఎన్నో రకాలుగా కానీ ఎంతో తెలివైన వాళ్ళు ఉన్నారు, ఎంతో నైపుణ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎన్నో అరుదైన కళలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, ఎంతో అంతరించిపోతున్నాయి. ప్రభుత్వాల యొక్క ప్రోత్సాహం లేక, వాళ్ళకి సరైన సౌకర్యాలు లేక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక పాపం ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వ్యక్తులకి ప్రోత్సాహం అందిస్తే ఈరోజు నేషనల్ లెవెల్లో వాళ్ళకి బహుమతి వచ్చింది. అంతేకాకుండా ఇటువంటి కళల్ని వేరే రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక, వేరే దేశాల్లో చూసుకుంటే కనుక ఎంతో అరుదైన వాటిగా గుర్తించి వాటిని ప్రోత్సహించి వారి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాకుండా వాళ్ళకు కూడా ఒక బతుకు తెరువు చూపించినట్టు అవుతుంది, వాళ్ళకి తగిన గౌరవం లభించినట్టు అవుతుంది, వాళ్ళకి ఉపాధి కూడా కల్పించినట్టు అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ పనికి ఇప్పుడు ఆ ప్రాంతాల్లోని ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ.